సెల్పురం ఎన్జిఓస్ కాలనీ నాకు టిఫిన్ సెంటర్. ఈ కమలేశ్వరరావు అనే అతను నాకు వాటర్ బాటిల్ చేస్తాడు హోటల్లో. పిల్లల చదువుల కోసం వాటికి డబ్బులు కావాలని 2 లక్షలు తీసుకున్నాడు. ఇస్తా అని రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కావున నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. పట్టాభి చౌదరి అండి, భవానీ ఇంట్లో. ఈశ్వరరావు అనే అతను గత కొంతకాలంగా భవానీ ఇంట్లో ఉంటూ ఏదో వాటర్ అది సప్లై చేసుకుంటూ, ఎవరన్నా అతను బాకీ అడిగితే చూద్దాంలే అంటే వాళ్ళ ఇంటికి 20-30 సార్లు తిరిగి వాళ్ళని టార్గెట్ చేసి, అతను ఉన్న బిజినెస్ అదే, అందరి దగ్గర అలా 40-50 మంది దగ్గర తీసుకొని ఒక నైటే వెళ్ళిపోయాడండి. ఇంతవరకు మాకు ఏమి తెలవలేదు. మాకు తగిన న్యాయం చేయాలని. 3 lakhs అండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది బాధితులు? ఇంకా 36 మంది ఉన్నారు సార్. షూరిటీ పెట్టుకున్నారా? ప్రేమ్ సార్ నోటి చెక్. నా పేరు నరసింహారావు అండి, భవానీ ఇంట్లోనే ఉంటాను. ఈశ్వరయ్య గారు వాళ్ళ ఆవిడ కలిసి మా పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలని నా కాళ్ళ ఏళ్ళబడి నా ఇంటికి వచ్చి 1-4 సార్లు తిరిగి డబ్బులు తీసుకొని, ఇంకా తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి 3 సంవత్సరాలు తర్వాత ఇంకా కనపడకుండా పోయారు. వాళ్ళ కోసం నేను తిరగని ఊరు లేదు, తిరగని వ్యవహారం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ రోజు కూడా మేము ఇస్తామని చెప్పి ఒప్పుకొని అంతే పోయి ఇంత మటుకు కనపడకుండా మమ్మల్ని ఆగం చేశారు. ఆ పైసలు కూడా నా దగ్గర లేకపోతే నేను బయట వేరే మిత్రుడి దగ్గర అడిగి ఇప్పించాను. వాళ్ళకి మిత్తులు కట్టుకుంటున్నాను ఇప్పటి వరకు. అది నా బాధ. నేను 1 లక్ష రూపాయలు ఇచ్చానండి అప్పుడు. దానికి కొంచెం దయచేసి మమ్మల్ని బయట వేయాల్సిందిగా కోరుతున్నాం అండి. నా పేరు సోమసుందరం అండి, వనస్థలిపురంలో ఉంటాను. నాకు మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ నా ఆఫీస్లో క్రాష్ కన్సల్టెన్సీలో శ్రీ సంజన అమ్మాయి వర్క్ చేసేది. మేము లవ్ చేసి పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 year బాగానే ఉంది నాతో. తర్వాత ఒక అబ్బాయితో తిరగడం చూసి ఇట్లా చేయొద్దమ్మా, పద్ధతి కాదు, వద్దని చెప్పి మందలించడం జరిగింది. తర్వాత హరిహరపురంలో నా ఇల్లు అమ్మించి క్యాష్ గోల్డ్ అన్నీ కొనిపించుకుంది. 2 ప్లాట్లు రాయిపించుకుంది నాతో. రాయిపించుకుని ఇవన్నీ తీసుకుని ఒక 60 లక్షల వరకు నన్ను మోసం చేసి ఇంట్లోంచి భానుప్రకాష్ రెడ్డి ఇంజాపూర్లో ఉంటాడు, అతనితో వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద నేను వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో 420 కేసు పెట్టాను. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా ఇంజాపూర్లో ఒక 40-50 లక్షలు ప్రజల దగ్గర తీసుకుని టోకరా ఇచ్చి వాళ్ళు ఐపీ పెట్టి పారిపోయారు. వాళ్ళు ఈ అప్పుల వాళ్ళందరూ నన్ను వచ్చి మీకు తెలుసు కదా, మీ ఫ్యామిలీయే కదా వాళ్ళు అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాలాగా వీళ్ళలాగా ఇంకోళ్ళు ఎవరూ మోసపోకుండా తగిన న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను.